నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనము వార్మప్స్ అలాగే ఆసన సాధన అయితే చేద్దాం. వార్మప్స్ అనేవి చాలా ముఖ్యమని చాలాసార్లు చెప్పాను. లైట్గా మూమెంట్స్ చాలా కంపల్సరీ అని, అంటే ఏం చేయకుండా ఆసనాలు చేయటం వల్ల బాడీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనము చిన్న మూమెంట్స్ అయితే చేద్దాము. ముందుగా చూడండి, శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ ఎల్బోస్ని హోల్డ్ చేయండి. అంటే నేను నా కుడి చేతితో ఎడమ మోచేతిని అలాగే ఎడమ చేతితో కుడి మోచేతిని హోల్డ్ చేశాను. మెల్లగా ఈ పొజిషన్లో ఉంచండి. శ్వాసని మెల్లగా వదిలేటప్పుడు కిందికి, శ్వాసని తీసుకుంటూ పైకి, అలాగే శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూడండి, సైడ్ తిరిగి చూపిస్తాను. మీ వెన్నుముక్కకి అలాగే మీ ఛాతీ భాగానికి చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ మూమెంట్ని మనం కలిసి చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మీరు ఏ ప్రాక్టీస్ చేసినా మొహంలో ఒక చిరునవ్వుని పెట్టండి. దానివల్ల ఇంకెక్కువగా యంగ్ ఉంటాము, అలాగే ఎనర్జీ అన్నది ఇంకెక్కువగా పెరుగుతుంది. తర్వాత మెల్లగా చూడండి, కుడి కాలని కుడి వైపున ఎత్తాలి. సో మొత్తం ఒక బాడీని టర్న్ చేయకుండా బాడీని ఈ పొజిషన్లోనే ఉంచుతూ కాళ్ళని మాత్రమే పైకెత్తండి. తర్వాత ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు స్పైన్కి శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తి ఆర్చ్ ప్యాక్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. ఈ మూమెంట్ని చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళతో యాంకిల్ రొటేషన్ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్. ఈసారి ఎడమ కాళ్ళతో బ్యాలెన్స్ చేయండి. చూడండి, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, కాకపోతే బ్యాలెన్స్ చేస్తూ యాంకిల్ రొటేషన్ చేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు యాంకిల్ని పైకి, శ్వాసని వదిలేటప్పుడు యాంకిల్ని డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు ఉట్టికట కోణాసన. ఇంగ్లీష్లో దీన్ని గాడెస్ పోజ్ అంటారు. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి లెగ్స్ని ఎంతైతే అంత సపరేట్గా ఉంచండి. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే, మనము
జంప్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత డిస్టెన్స్ని క్రియేట్ చేయండి. తర్వాత కాళ్ళ వేలు చూడండి సైడ్కి పాయింట్ చేసేలాగా ఉంచాలి. చూసారు కదండి, కాళ్ళ వేలు మాత్రం సైడ్కి ఫేస్ చేస్తుంది. శ్వాస తీసుకుంటూ మీ 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ మీ తల దగ్గర పెట్టండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా 2 మోకాలని బెండ్ చేస్తూ స్క్వాట్ అవ్వండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్. మళ్ళీ స్లోగా సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఎడమ వైపున. మీరు బెండ్ అయ్యేటప్పుడు మాత్రం శ్వాసని వదలాలి. ఈ మూమెంట్ని గుర్తుపెట్టుకుంటూ చేయటానికి ట్రై చేయండి. ఇదండి ఉత్కట కోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ చేసాము. సైడ్ బెండ్స్, సైడ్కి బెండ్ అవుతున్నాం కాబట్టి సైడ్లో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కానీ హిప్ ఫ్లెక్సిబిలిటీ అవ్వాలన్నా, హిప్ ఓపెనింగ్ అవ్వాలన్నా కూడా కాళ్ళల్లో ఉన్న కండరాలని మనం స్ట్రెంథెన్ చేయటానికి, అలాగే శరీరంలో ఫెమినైన్ ఎనర్జీని ఎన్హాన్స్ చేయాలన్నా ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళకి పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, మెనోపాజ్ ఉన్న ఆడవాళ్ళకి చాలా బెనిఫిషియల్ కాబట్టి మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మధ్యలో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆసనాన్ని చేయండి. ఏం పర్లేదండి, రెస్ట్ తీసుకొని మళ్ళీ చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు మీ సాధనాలు ఇంక్లూడ్ చేస్తూ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు ఏం లేదండి, యష్మిత ఎప్పుడు సాధనాలు ఇంక్లూడ్ చేయండి అంటుంది. యోగా అంటే ఏంటి? చాలా మంది, కొంతమంది సూర్య నమస్కారాలు యోగా అంటారు, కొంతమంది ప్రాణాయామ అంటారు, కొంతమంది కూర్చొని చేయడం అంటారు, కొంతమంది ఆసనాలు అంటారు. మరి ఏంటి అని అడిగితే ఇవన్నీ కలిపితేనే సాధన అండి. మనము ప్రాణంతో ప్రేమ ఉందనుకోండి ప్రాణాయామ చేయాలి, శరీరంతో ప్రేమ ఉంటే ఆసన సాధన చేయాలి, మైండ్ని కంట్రోల్ చేయాలంటే మెడిటేషన్ చేయాలి. సో అన్నీ కలిపి చేయడమే సాధన. కాబట్టి నేను మీతో 4 to 5 ఆసనాలు మాత్రమే చేయిస్తానండి. కానీ నేను చెప్తూ ఉంటాను కదా, గుర్తు పెట్టుకొని రాసుకొని చేయండి అని. మీరు కూడా అన్నీ నోట్ డౌన్ చేసుకొని ఒక ప్రాపర్గా ఒకరోజు ప్రాణాయామ, ఆసన సాధనాలు, మెడిటేషన్ అట్లా కంటిన్యూ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే చాలా బెనిఫిట్స్ తొందరగా చూస్తారు. ఇవాళ మనం తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చూసేద్దాం ఎలా చేయాలో. మనము ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలండి. కాబట్టి నేను కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటున్నాను. ఇప్పుడు 2 చేతుల్ని సైడ్గా ఉంచుతూ కాళ్ళ వేళ్ళు మీ వైపున పాయింట్ చేసేలా పెట్టండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదిలేటప్పుడు కిందికి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి బ్యాక్ మజిల్స్ చాలా స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే ఈ భాగంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా కాంట్రాక్షన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్యాట్ని కరిగించవచ్చు.
అలాగే కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని కూడా మీ సాధనాలో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ధనురాసన చేసే ముందు ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్న, మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్న, అలాగే స్టమక్ హెరీనియా, అబ్డామినల్ హెరీనియా, స్టిచెస్ ఉన్నా కూడా సి సెక్షన్ అయినా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ అన్నది అబ్డామినల్ రీజియన్ లో ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయండి. మనము ఈ ఆసన చేయటానికి పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా మనము పొట్ట వైపున పడుకుంటామండి. పడుకున్న తర్వాత చూడండి, రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేయండి. చూడండి, ఇక్కడ నేను కాళ్ళని హోల్డ్ చేయలేదు, యాంకిల్ని హోల్డ్ చేస్తున్నాను. ఒకవేళ నేను ఇది హోల్డ్ చేస్తే స్లిప్ అయితే లెగ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి యాంకిల్ని గట్టిగా హోల్డ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని అలాగే రెండు కాళ్ళని కూడా పైకెత్తండి. మెల్లగా శ్వాసని వదులుతూ రిలాక్స్. చూసారు కదండి, హ్యాండ్ పొజిషన్ కూడా చాలా మంది ఇలా హోల్డ్ చేస్తారు. ఇలా హోల్డ్ చేస్తే షోల్డర్ అన్నది డిస్లోకేట్ అవుతుంది కాబట్టి మీరు బయట వైపు నుంచి హోల్డ్ చేయండి. అప్పుడు మన షోల్డర్స్ కూడా రిస్క్లో ఉండవు. ఇదండి ధనురాసన. ఈ ఆసన వల్ల బ్యాక్ మజిల్స్ అనేవి చాలా స్ట్రెంథెన్ అవుతాయి. అలాగే పొట్ట భాగంలో, అబ్డామినల్ రీజియన్లో ఏ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై చేయొచ్చు. కాకపోతే ఎవరు అవాయిడ్ చేయాలో అది చెప్పాను కాబట్టి వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. అలాగే మనము చెస్ట్ని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అనాహత చక్ర పైన కూడా వర్క్ అవుతుంది స్పిరిచువల్గా చూసుకుంటే. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తుంటారండి, మనకి ఎక్కువగా ఈ భాగంలో కాళ్ళల్లో మనం హోల్డ్ చేసి లిఫ్ట్ చేసేటప్పుడు ఈ భాగంలో, అలాగే మనకి షోల్డర్స్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి.
ఇదండి ధనురాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. ఈ ఆసన చూసేద్దాము. చిన్న మోడిఫికేషన్తో చేపిస్తానండి. చూడండి, మనము ముందుగా ఇలా దండాసనాలో కూర్చోవాలి. దండాసనాలో కూర్చున్న తర్వాత మెల్లమెల్లగా మీ ఎల్బోని కింద డ్రాప్ చేయండి. ఇంకో ఎల్బోని కూడా డ్రాప్ చేస్తూ మీ ఛాతీని పైకెత్తుతూ నెక్ని రిలాక్స్గా ఉంచండి. మళ్ళీ రిలీజ్ అయ్యేటప్పుడు ముందుగా మీ కాళ్ళ వేళ్ళని చూస్తూ మెల్లగా మీరు శవాసనాలు రెస్ట్ చేయొచ్చు లేదా సిట్టింగ్ పోస్చర్లో కూడా కూర్చోవచ్చు. ఇదండి మత్స్యాసన. మనము ఎలా చేయాలో చూసాము. మత్స్యాసన చేసేటప్పుడు ఛాతీని పైకి పాయింట్ చేసి నెక్ని రిలాక్స్గా ఉంచాలి. ఎక్కువగా మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న, లంగ్స్ రిలేటెడ్, ఆస్తమా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్ని ఎక్కువగా ఎక్స్టెండ్ చేసాం కాబట్టి మెల్లగా నెక్ని రిలాక్స్ చేసే పొజిషన్ కూడా చెప్పాను. దాన్ని ఫాలో అవుతూ చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మత్స్యాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. కుదిరితే పద్మాసన చేసి కూడా ఛాతీని రిలాక్స్ చేసి చేయొచ్చు. పద్మాసన చేసే వాళ్ళు చేయటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా పెరగటానికి ఆసనాలను అయితే చేస్తాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు మీ సాధన అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒక ప్రాణాయామ, వార్మప్, సూర్య నమస్కారాలు, కొన్ని ఆసనాలు, శవాసన ఇలా ఒక సీక్వెన్స్ చేస్తూ మీరు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటున్న ఫీల్ అవుతారు లేదా లేజీగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. మీ అందరికీ చిన్న చిట్కా అండి, చాలా ఉపయోగపడుతుంది. వెళ్ళి చల్ల నీటితో స్నానం చేయండి. డేకి 2 times చేసి చూడండి. పొద్దున్న, సాయంత్రం చల్ల నీళ్ళు ఇలా పోసుకుంటే ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలాగే మన ఎనర్జీ హై అవుతుంది, లేజినెస్ కూడా తగ్గుతుంది, స్ట్రెస్ కూడా చాలా వరకు రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ చిట్కాని మీరు ఫాలో అయ్యి చూడండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.